నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. జర్నీ ఆఫ్ ది లీడర్ అనుముల రేవంత్ రెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఒక సంచలనం. మాస్ ఫాలోయింగ్ ఉన్న రేవంత్ రెడ్డి ఏం చేసినా ఓ సంచలనమే. పొలిటికల్ కెరియర్ నిండా 20 ఏళ్ళు కూడా లేకపోయినా కుంభస్థలాన్నే బద్దలు కొట్టి చరిత్ర సృష్టించాడు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే పెద్ద పెద్ద నేతలకు సాధ్యం కానిది సుసాధ్యం చేసి చూపించాడు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎక్కడో అట్టడుగుకు పడిపోయిన 130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని అగ్రభాగాన నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. గులాబీ బాస్ కేసీఆర్ను గద్దెదించి తీరుతామని శపథం చేసి మరీ చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని సాధించి పెట్టి తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. స్టూడెంట్ లీడర్ నుంచి సీఎం రేసు వరకు సాగిన రేవంత్ ప్రస్థానం ఇప్పుడు చూద్దాం. రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. రేవంత్ రెడ్డి తండ్రి అనుముల నరసింహారెడ్డి, తల్లి అనుముల రామచంద్రమ్మలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడేవారు. రేవంత్ రెడ్డికి మొత్తం 7 సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పెద్దన్న భూపాల్ రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ, రెండో అన్న కృష్ణారెడ్డి, మూడో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా పనిచేశాడు. 4వ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి యుఎస్లో స్థిరపడగా మరో 2 సోదరులు కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి హైదరాబాద్లో వ్యాపారాలు చేస్తున్నారు. చిన్ననాటి నుంచి రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న రేవంత్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న సమయంలో ఏబీవీపీ విద్యార్థి విభాగంలో స్టూడెంట్ లీడర్గా పనిచేశారు. ఇదే సమయంలో ఏవీ కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. అప్పటికే మంచి వక్తగా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతారెడ్డితో ప్రేమలో పడ్డారు. ఒకవైపు ప్రేమ వ్యవహారం నడిపిస్తూనే పెళ్లి పోరాటం చేశారు రేవంత్ రెడ్డి. ఇరువురు తమ తమ కుటుంబాల్లో పెద్దలను ఒప్పించి 1992లో వివాహం చేసుకున్నారు. రేవంత్ గీతా దంపతులకు నైమిషారెడ్డి ఏకైక సంతానం. బేసిక్గా రాజకీయాలపై ఆసక్తి ఉన్న రేవంత్ రెడ్డి 2004లో తెలుగుదేశం పార్టీలో చేరారు. అయితే రేవంత్ రెడ్డి అనుకున్నట్లు టీడీపీలో వెంటనే గుర్తింపు లభించలేదు. 2006లో మహబూబ్ నగర్ జిల్లాలోని మిడ్చల్ జెడ్పీటీసీగా టీడీపీ తరపున నామినేషన్ వేయడానికి చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. దీంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి జెడ్పీటీసీగా గెలుపొందారు. దీంతో సంచలన నాయకుడిగా అప్పట్లో వార్తల్లో నిలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల చూపు తన వైపు తిప్పుకున్నారు. 2007లో స్వతంత్ర అభ్యర్థిగా రేవంత్ రెడ్డి శాసన మండలి సభ్యునిగా పోటీ చేశారు. అధికారంలో ఉన్న పార్టీకి షాక్ ఇచ్చేలా ఎమ్మెల్సీగా ఎన్నికై మరో సంచలనానికి తెరతీశారు. అనంతరం చంద్రబాబు నాయుడుతో సమావేశమై టీడీపీలో చేరారు. ఆ మరుసటి ఏడాదే అంటే 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నేత 5 సార్లు ఎమ్మెల్యే అయిన గురునాథ్ రెడ్డిపై గెలుపొందారు. రేవంత్ రెడ్డి 46.46% ఓట్లతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా రెండోసారి గెలిచారు. టీటీడీపీ శాసనసభ పక్షనేతగాను వ్యవహరించారు. అయితే 2015లో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ నామినేట్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు రేవంత్ రెడ్డి లంచం ఇవ్వజూపారంటూ ఆరోపణలొచ్చాయి. ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియోతో సహా ఆధారాలు లభించడంతో ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసింది. 45 రోజులకు పైగా జైలు జీవితం గడిపి బెయిల్పై విడుదలయ్యారు. ఇదే సమయంలో తెలంగాణ టీడీపీ ఫ్లోర్ లీడర్గా రేవంత్ రెడ్డిని తొలగించింది. 2017లో టీడీపీకి గుడ్ బై చెప్పిన రేవంత్ రెడ్డి మరికొందరు టీడీపీ నాయకులతో సహా ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 20 సెప్టెంబర్ 2018లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 3 వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లలో రేవంత్ రెడ్డి ఒకరుగా నియమితులయ్యారు. అదే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. దీంతో రేవంత్ రెడ్డి ఎన్నికల్లోనైనా మొదటి ఓటమిని చవిచూశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి ఓటమి పాలైన రేవంత్ రెడ్డి మరుసటి ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలుపొందారు. ఇదే జోష్లో మరో బంపర్ ఆఫర్ కొట్టేశారు. జూలై 2021లో ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత సీనియర్లు జూనియర్లను కలుపుకొని కాంగ్రెస్ పార్టీని నడిపించిన రేవంత్ అన్ని తానై 2023లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గులాబీ బాస్ కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ విజయవంతమైన ప్రచారానికి నాయకత్వం వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోని లోపాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ ద్వారా అభివృద్ధి సాధ్యమని ప్రజల్లోకి వెళ్లారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించారు. అలా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 64 స్థానాల్లో అఖండ విజయాన్ని అందజేసిన రేవంత్ రెడ్డి తెలంగాణ రెండో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇది ఇవాల్టి జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.